శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశిలో కుజుడు ప్లస్ రవి రెండు అగ్నితత్వ గ్రహాలు కనబడుతున్నాయి. అదేవిధంగా తృతీయంలో రాహు, చతుర్థంలో అర్ధాశ్రమ శని యొక్క ప్రభావం కనబడుతుంది. సప్తమంలో బృహస్పతి ఉన్నాడు, బాగానే ఉంది. కానీ భాగ్యస్థానంలో చూస్తే కేతు యొక్క ప్రభావము, అలాగే వ్యయంలో చూస్తే శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు గోచార రీత్యా గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొంతవరకు ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. తన గురువు అనుగ్రహంతో యోగాలో కూర్చోడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సో గురువు అనుగ్రహం ఉండడం వల్ల ఈ లగ్నంలో ఉన్న కుజుడు రవి యొక్క తత్వం అగ్నితత్వం వల్ల చేస్తున్న మిస్టేక్స్ అనేది బర్నింగ్ ఇష్యూస్ ఏవైతున్నా వల్ల గురుడు యొక్క అనుగ్రహంతో బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 12 శుక్రుడు బుధుడు 2 గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి అది ఎంతో కొంత మీకు నష్టపరచడానికి ప్రయత్నం చేస్తే దాని నుండి బయటపడడానికి కూడా గురువు అనుగ్రహం చాలా ఉపయోగపడుతుంది. అర్ధాశ్రమ శని ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల జరిగే నష్టాలు ఏవైతే ఉన్నాయో దాని నుండి అధిగమించడానికి గురువు యొక్క అనుగ్రహం కనబడుతుంది. సో ఈ రకంగా గురువు ఉన్నవాడు ఏంటంటే కాపలా కాస్తున్నట్టుగా మీ యొక్క జాతకంలో కొంతవరకు సేఫ్ జోన్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సమస్య వస్తుంది, పరిష్కారం చూపిస్తాడు. పరిష్కారం చూపించిన తర్వాత సాల్వ్ చేస్తాడు. ఆ విధంగా గురువు చేస్తారు. సమస్య ఆగదు, రావాలి. ఎందుకంటే ఏ గ్రహం చేసే డ్యూటీ వాళ్ళు చేస్తాయి కాబట్టి వస్తాయి. ఇలా చూసినప్పుడు ఉద్యోగ రీత్యా కొంత డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఉద్యోగ ప్రదేశంలో కొంతవరకు మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటాయి. అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడాను వ్యాపారంలో కూడా తెలియని ప్రెషర్ ఉంటుంది. ఈరోజు ప్రెషర్ రేపటి సొల్యూషన్ సాల్వ్ అవుతుంది. కానీ ప్రెషర్ మాత్రం మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లగ్నం ఉన్న అగ్నితత్వం గల 2 గ్రహాలు ఉండబట్టి మీరు ఏదైనా షార్ట్ టెంపర్తో నిర్ణయం తీసుకుంటే మొత్తం వ్యాపారంలో దెబ్బతింటారు, ఉద్యోగంలో కూడా మీరు గౌరవం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే షార్ట్ టెంపర్ నిర్ణయాలు ఏమి తీసుకోకండి. ఇంతకుముందు ఎలా నడుస్తుంది ఇప్పుడు అలా నడుస్తుందని నడవదు. ఇంకొక రవి కుజుడు ఇద్దరు మీ రాశిలో ఉన్నారు కాబట్టి యూ షుడ్ బి మోర్ కామ్ అండ్ క్వైట్ ఇన్ మెనీ థింగ్స్ బటన్. అది మీకు చెప్పాల్సిన విషయం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే మన శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వీలైనంత వరకు గృహప్రవేశం శంకుస్థాపనకు ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్కి ఉపయోగపడుతుంది కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఇంకా వేరే కార్యక్రమంలో పాల్గొనడం, కలిసి వచ్చే అంశాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం విశేషంగా అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం చక్కగా ఉంటుంది. ఈ 15 రోజులు ఏమాత్రం భయపడక్కలేదు. అలాగే మన దేశంలో వెళ్తుంటే ముందుకు వెళ్ళినప్పుడు మా పెద్దవాళ్ళ దగ్గర వచ్చే ఆస్తి ఏదంటే ముఖ్యంత అనుకూలంగా మనకు అనిపిస్తున్నాయి. 12 శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొంతవరకు మీ ఆలోచన ఇండైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది, కానీ డైరెక్ట్ బెనిఫిట్స్ మీకు కనబడవు. అలాగే అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరైతే ఉన్నారో రాహు 3 ఇంట్లో ఉన్నారు కాబట్టి డైనమిక్ స్టెప్స్ మీరు వేస్తారు. కానీ ఆ స్టెప్స్ వల్ల మళ్ళీ అందరిలో ఒక అవినాభావ సంబంధం పెరిగి కొంత అన్యోన్యత పెరిగే అవకాశాలు ఉంటాయి. శుభవార్తలు వినే అవకాశాలు వాళ్ళ ద్వారా ఉన్నాయని చెప్పచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఆరోగ్యం మహాభాగ్యం అనుకుంటే కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అర్ధాశ్రమ శని ప్రభావం కొంచెం మోకాలు దిగువ భాగంలో కొన్ని నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే మార్గంలో ఏంటంటే ఇక్కడ విశేషంగా రాహుకేతువులకి, రాహుకేతువుల మధ్య 2 గ్రహాలు పడినట్టుగా ఉంది కాబట్టి రాహుకేతువులు కొంతవరకు శాంతి చేసుకుంటూ చక్కగా గురుమంత్ర సాధనగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త జరుగుతుంది. కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటివన్నీ కొంతవరకు బలహీనపడి మీరు ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.